ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేలా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం, టీఏడీఏలను పొందడంపై ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు గడిచింది. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావటం లేదు. తమ అధ్యక్షుడు జగన్ కి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామని ఆ పార్టీ భీష్మించు కూర్చుంది. ఈ వ్యవహారంపై చివరకు జగన్ న్యాయస్థానం తలుపు కూడా తట్టారు. మరోవైపు అసెంబ్లీలో అవసరమైనంత సమయం మైక్ ఇవ్వరని, సెషన్స్ జరిగే సమయాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తానని జగన్ అంటున్నారు. నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనే దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు, అక్నాలెడ్జ్ చేయడం లేదు, యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాలా. మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు, సమయం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వు ప్రతిపక్ష పార్టీ కింద అక్నాలెడ్జ్మెంటే చేయడం లేదు. ఒకటి ఉందని దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా అక్నాలెడ్జ్మెంట్ చేయడం లేదు. మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. సభలో మాట్లాడుకునేందుకు తగిన సమయం ఇస్తామని పదే పదే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెప్తున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏమాత్రం వినిపించుకోవటం లేదు. ఇప్పుడు ఇదే అంశం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరనే సాకుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించారు. అయితే సభకు రాకపోయినా ప్రజాధనాన్ని జీతాల రూపంలో తీసుకోవటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ తరుణంలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేందుకు ఎథిక్స్ కమిటీ సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలకు తొలుత నోటీసులివ్వాలని, నోటీసులపై వారి నుంచి వివరణ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎథిక్స్ కమిటీ సభ్యుల సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు, టీఏలు, డీఏలు కూడా పొందుతున్నారనే దానిపై చర్చ జరిగిందట. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభకు గైర్హాజరవుతూ ప్రభుత్వ ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్న ఎమ్మెల్యేల తీరుపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సీరియస్ అయింది. మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో 6 సభ్యులు అసెంబ్లీకి అసలు హాజరు కాకుండానే జీతాలు తీసుకుంటున్నట్లు ఎథిక్స్ కమిటీ గుర్తించిందట. మిగిలిన 5 సభ్యులు ఏదో ఒక సమయంలో సభకొచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి వెళుతున్నట్లు రికార్డుల్లో ఉందట. అంటే బయటకు బహిష్కరణ అని చెప్తూనే సాంకేతికంగా పదవిని కాపాడుకోవటానికి, అలవెన్సులు పొందటానికి దొంగచాటు సంతకాల వ్యూహాన్ని అనుసరిస్తున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. గతేడాది బడ్జెట్ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేలకు పోటీలు నిర్వహించిన సమయంలో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు సైతం వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్చ జరిగేలా ఒక స్కిట్ వేశారు. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఎన్నికైన ప్రతినిధులుగా ఎమ్మెల్యేల ప్రాథమిక బాధ్యత అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిలదీస్తూ తమ నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందులపై సభలో వాయిస్ వినిపించాలి. ఒకవేళ నిరసన తెలపాలనుకుంటే సభ లోపల ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే అవకాశం ఉంటుంది. కానీ సభకు రాకుండా ఇంటి వద్దే ఉంటూ జీతభత్యాలు తీసుకోవటం అనేది నైతిక విలువలకు విరుద్ధమని విశ్లేషకులు చెప్పే మాట. గతంలో కూడా పలువురు సభ్యులు గైర్హాజరైన సందర్భాలు ఉన్నప్పటికీ ఒక పార్టీ మొత్తంగా బహిష్కరించినప్పుడు సాంకేతిక అంశాలు కీలకంగా మారుతాయట. వరుసగా 60 రోజుల పాటు సభకు అనుమతి లేకుండా గైర్హాజరైతే సభ్యత్వంపై వేటుపడే అవకాశముందని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. దేన్ని తప్పించుకోవటానికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా సంతకాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుందట.
ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఈ 6 ఎమ్మెల్యేలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే వచ్చే పరిణామాలపైన చర్చ జరుగుతుందట. రాజకీయంగా వైసీపీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే రాజకీయంగా ఇప్పుడు వైసీపీ ఎలాంటి స్టెప్ వేస్తుందనే దానిపైన కూడా కూటమి నేతలు చర్చించుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేల తీరును ప్రజలకు వివరించే దిశగా కూటమి నేతలు అడుగులు వేస్తున్నారట. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవటం కన్నా వారికి నైతికతను ప్రశ్నించేలా ప్రజల్లో దోషులుగా చూపించాలనేది కూటమి నేతల ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేల తీరు ఎలా ఉండబోతోంది అన్నది చూసి కూటమి ప్రభుత్వం తదుపరి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయాలు పరిశీలిస్తే ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ఏ అవకాశాన్ని అధికార పక్షం వదులుకోకపోవచ్చనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందనేది ఆసక్తి రేపుతోంది.